ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యమ బాట పట్టబోతున్నాయా? డిమాండ్ల సాధనకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాయా? ఉద్యమాన్ని పట్టించుకోకపోతే రవాణా శాఖకి పెద్ద దెబ్బేనా? జేఏసీ నేడు ప్రకటించబోయే కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేట్ నిర్వహణ ఉద్యోగుల ఉద్యమానికి కారణమైంది. ఇటీవల స్పెషల్ సిఎస్ కృష్ణబాబు కామెంట్లు ఉద్యమ తీవ్రతను మరింత పెంచాయి. ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదనేది జేఏసీ అంతర్గత చర్చ. రిక్రూట్మెంట్ గురించి మాట మాత్రమైనా చెప్పకుండా ఉద్యోగాలకు ఢోకా లేదు అనడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ టెక్నాలజీ అలవాటు చేసుకోవడం వంటివి చేయడానికి సమయం ఏమైనా నిర్దేశించారా అనేది ప్రశ్నార్థకమే. దీంతో ఉద్యమించడమే తప్ప మరో దారి లేదని నిర్ణయించుకుంది జేఏసీ. రవాణా శాఖ స్పెషల్ సిఎస్ ఇన్ఛార్జ్ ఎండీ కృష్ణబాబు ప్రెస్ మీట్ తర్వాత ఆర్టీసీ జేఏసీతో ఒకసారి ఈడీలు సమావేశమయ్యారు. ఒకసారి వర్చువల్గా గూగుల్ మీట్ ద్వారా స్పెషల్ సిఎస్ సమావేశమయ్యారు. కానీ రాతపూర్వక హామీ ఇవ్వకపోవడంతో ఉద్యమ కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించారు కార్మికులు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను జీసీసీ పేరిట తీసుకొస్తున్నామనడం తెలంగాణ లాంటి చోట ఎదురైన అనుభవాలను చూస్తే సరైన నిర్ణయం కాదనేది ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ వాదన. అలాగే కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించుకున్నామని, ఇప్పుడు స్త్రీశక్తి చెల్లింపులను జీతాల పేరిట కోతపెట్టి ఇస్తున్నారని అంటున్నారు. అలాగే స్త్రీశక్తి కోసం ప్రభుత్వం చెల్లించే సొమ్ముతో బస్సులు సొంతంగా కొనుక్కోవచ్చంటున్నారు. పుష్కరాలు వస్తుంటే కొత్త ప్రతిపాదనలతో కాలయాపన చేయకుండా 4,000 బస్సులు వెంటనే కొనాలని, 15,000 రిక్రూట్మెంట్లు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. దాదాపు 30 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టిన కార్మిక సంఘాలు ఉద్యమం 3.0కు సిద్ధమని చెబుతోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలి.